రీసెంట్ టైమ్స్ లో చాలా యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అవుతున్నాయి. బట్ రీజన్ ఏంటో మీకు తెలుసా? కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడమే. సో ఈ వీడియోలో నేను సమ్ ఆఫ్ ద కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటో చెప్తాను. సో వీడియోలోకి వెళ్దాం. ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. సో ఈ రోజు నేను ఒక 5 కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్ గురించి చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డేంజరస్ ఆర్ హార్మ్ఫుల్ కంటెంట్. డేంజరస్ ఆర్ హార్మ్ఫుల్ కంటెంట్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక డేంజరస్ స్టంట్స్ చేయడం, డేంజరస్ ప్రాంక్స్ చేయడం, అంటే అది మీకు సెల్ఫ్ హార్మ్ చేసుకునేలాగా ఉండొచ్చు ఆర్ ఇతరులకి హానికరంగా కూడా ఉండొచ్చు. అంటే సపోజ్ మీరు ఒక బిల్డింగ్ పై నుంచి దూకి ఒక స్టంట్ చూపిస్తున్నారు, ఆ స్టంట్ ని మీరు యూట్యూబ్ వీడియోలాగా పోస్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు అది స్ట్రైక్ పడుతుంది. సో ప్రాంక్స్ కూడా ఇప్పుడు ఒక కత్తి తీసుకొని ప్రాంక్ చేయడము అలాంటివి కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. అండ్ అలాగే బాంబ్స్ ఎలా తయారు చేయాలి, డ్రగ్స్ ఎలా తయారు చేయాలి, ఇలాంటివి కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఆ వీడియోస్ చూసి ఇంకొంతమంది చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని యూట్యూబ్ ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయదు. సో ఇలాంటి వీడియోస్ ఎప్పుడు కూడా పోస్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ థింగ్, హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఏదైనా కమ్యూనిటీని కానీ ఆర్ ఏదైనా సంస్థని తీసుకొని మీరు హేట్రేట్ ని స్ప్రెడ్ చేయడం, అంటే వాళ్ళ గురించి బ్యాడ్ గా స్ప్రెడ్ చేయడం అన్నట్టు, బ్యాడ్ గా మాట్లాడడం, అంటే బూతులు తిట్టడము, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ. సో ఇలాంటివి కూడా యూట్యూబ్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. సో ఎవరి గురించి కూడా మనము హేట్రేట్ ని స్ప్రెడ్ చేయొద్దు యూట్యూబ్ లో. సో ఏదైనా ఉంటే ట్రూత్ మాట్లాడాలి, కానీ ఎవరి గురించి కూడా హేట్రేట్ అనేది స్ప్రెడ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెరాస్మెంట్ ఆర్ సైబర్ బుల్లింగ్. హెరాస్మెంట్ ఆర్ సైబర్ బుల్లింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పర్సన్ గురించి బ్యాడ్ గా చెప్పడం, అంటే పర్సనల్ అటాక్ చేయడం. ఒక పర్సన్ గురించి ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం కానీ, ఆర్ ఆ పర్సన్ గురించి రేస్ గురించి కానీ, క్యాస్ట్ గురించి కానీ, రిలీజియన్ గురించి కానీ, పర్సనల్ గా ఆయన గురించి మాట్లాడడం కానీ చెయ్యొద్దు యూట్యూబ్ లో. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఒక పర్సన్ తప్పు చేసి ఆ తప్పు గురించి మనం మాట్లాడొద్దా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇక్కడ ఏంటంటే, తప్పు చేస్తే ఓన్లీ ఆ తప్పు గురించి మాత్రమే మనం మాట్లాడాలి, అంతేగాని అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆయనని బుల్లింగ్ చేయొద్దు. అంటే ఆయన అంటే డిస్క్రిమినేషన్ అంటే ఒక కలర్ గురించి మాట్లాడడం, ఆయన క్యాస్ట్ గురించి మాట్లాడడం కానీ, ఆయన రిలీజన్ గురించి అలాంటివి కూడా ఎప్పుడు చేయొద్దు. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పేంటి, ఆ తప్పు గురించి సో అండ్ సో ఇలా జరిగింది అని చెప్పడం వరకే మనం చెయ్యాలి, అంతేగాని పర్సనల్ అటాక్ మాత్రం ఎవరి పైన చెయ్యొద్దు. సో అలాంటివి చేస్తే కూడా యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే మీకు తెలియకుండా, అంటే మీరు హాఫ్ నాలెడ్జ్ తోని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. అంటే సపోజ్ మీరు ఒక హెల్త్ టిప్స్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా మంది ఫాలో అవుతారు. యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చూసి ఫాలో అవుతారు కదా. మీరే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అది చూసి ఫాలో అయిన వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తే సో ఆ తప్పు మీదే కదా, మీరు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో అలాంటప్పుడు కూడా యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది. సో అలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చెయ్యదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చైల్డ్ సేఫ్టీ. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ లో, ఎందుకంటే చైల్డ్ సేఫ్టీ గురించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి యూట్యూబ్ కి. సో ఇది ఎలా ఫాలో అవ్వాలంటే, సపోజ్ మీరు ఒక వీడియో చేస్తున్నారు, సో అందులో మీరు చిల్డ్రన్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు, బట్ మీరు అనవసరంగా ఇంక్లూడ్ చేయొద్దు. ఆ సిచ్యువేషన్ కి ఇప్పుడు పిల్లలు యాప్ట్ అయితేనే, అరే ఈ సిచ్యువేషన్ లో పిల్లలు ఉండాలి కంపల్సరీ అని అనుకున్నప్పుడే మీరు ఆ పిల్లల్ని అక్కడ ఇంక్లూడ్ చేయాలి. అండ్ పిల్లల్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే వాళ్ళకి సరిగా బట్టలు వేయకపోవడం కానీ, వాళ్ళని స్నానం చేపిస్తూ చూపెట్టడం కానీ, వాళ్ళని కొట్టుకుంటూ వీడియోస్ చేయడం కానీ, ఇలాంటివి మాత్రం అస్సలు చెయ్యొద్దు. సో ఇలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చెయ్యదు. సో ఈ 5 రూల్స్ కంపల్సరీ ఫాలో అయ్యి యూట్యూబ్ లో వీడియోస్ చేయాలి. సో ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేట్ చేసి మనం ఒక వీడియో పోస్ట్ చేసామనుకోండి, వెంటనే మన ఛానల్ ఏం టర్మినేట్ చేయదు యూట్యూబ్. ఫస్ట్ మనకు తెలియకుండా ఒక వీడియో చేసామనుకోండి, సపోజ్ ఫస్ట్ ఒక వార్నింగ్ ఇస్తుంది. సో ఆ వార్నింగ్ చూసుకొని మనం మానేయాలి, అలాంటి వీడియోస్ చేయొద్దు. సో ఆ వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ మీరు అదే టైప్ ఆఫ్ కంటెంట్ చేశారనుకోండి,
మళ్ళీ ఒక స్ట్రైక్ ఇస్తుంది. స్ట్రైక్ ఇచ్చి ఒక 1 వీక్ వరకు మీకు వీడియో అప్లోడింగ్ కి ఛాన్స్ ఇవ్వదన్నమాట. సో అలా చేసినా కూడా మీరు సెకండ్ స్ట్రైక్ కూడా వినకుండా మళ్ళీ అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేశారనుకోండి, థర్డ్ స్ట్రైక్ కి మాత్రం కంపల్సరీ మన ఛానల్ టర్మినేట్ అయిపోతుంది. అండ్ సమ్ కేసెస్ లో మనం మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టే ఛాన్స్ కూడా మనము కోల్పోతాము. సో అందుకని కమ్యూనిటీ గైడ్లైన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇవే కాకుండా ఇంకా కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అవి నా నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.